ప్రైజ్ ద లార్డ్. మేక్షదేక్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున ప్రభు నామంలో ఆత్మీయ బిడ్డలకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, ఆది సంభూతుడైన మన ప్రభు కృప నిరంతరము మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్. మరి పరిశుద్ధ గ్రంథము నుంచి పూట కొన్ని చక్కటి మాటలు మనం చదువుకుందాం. ఆది కాండము 12వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశముకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించ వారిని నేను ఆశీర్వదించేదను, నిన్ను దూషించ వారిని శపించేదను. భూమి యొక్క వంశములన్నీ నీ యందు ఆశీర్వదించబడినని అబ్రాముతో అనగా, యెహోవా అతనిని చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవాతి దేవుడు సర్వశక్తిమంతుడైన మన ప్రభువు మన పితరుడైన అబ్రాముతో మాట్లాడాడు. ఏమనంటే, మరి దేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా అబ్రహాంకి ప్రత్యక్షమయ్యాడు. యెహోవా వాక్కు ప్రత్యక్షమయ్యి మాట్లాడుతుంది. నువ్వు లేచి నీ దేశము, నీ బంధువులు, నీ తండ్రి సమస్తము విడిచిపెట్టు, నేను చూపించు దేశముకు వెళ్ళుము. అక్కడ నేను గొప్ప జనముగా నిన్ను ఆశీర్వదించి నిన్ను దీవించి నీ నామాన్ని గొప్ప చేస్తాను అని వాగ్దానం చేశాడండి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, మాట తప్పనివాడు, మార్పు లేనివాడు. కాబట్టి ఈ లోకంలో మరి దేవుని బిడ్డలారా, మనుషులు మీ జీవితాలలో, మీ వ్యక్తిగత పరిస్థితుల్లో మరి దేని విషయాల్లో మీకు మాట ఇచ్చారో, మాట తప్పున్నారో, మరి దేవాతి దేవుడు మాట తప్పని వాడండి. నిన్ను గొప్ప జన్మగా చేసి నీ నామాన్ని గొప్ప చేస్తాను అనగా, నీ పేరు గొప్ప చేస్తాను అంటున్నాడు దేవుడు అబ్రహాముని. నిన్ను ఆశీర్వదించిన దాకా నేను నిన్ను విడిచిపెట్టను, విడవను, ఎడబాయును అని వాగ్దానం చేస్తున్నాడండి. కాబట్టి అబ్రహాం కూడా దేవుడు చెప్పిన దేశానికి వెళ్ళాడు. విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టాడు, పమ్మన్న చోటికి పోయాడు. మరి ఆ పిలుపుకు తగిన నడిపింపు నడిచాడు. ఆ పిలుపుకి లోబడ్డాడు, దైవ దర్శనానికి లోబడ్డాడు. ఎక్కడికి పొమ్మన్నాడో అక్కడికి వెళ్ళాడు. దేనిని విడిచిపెట్టమన్నాడో దానిని విడిచిపెట్టాడు. అందుకే దేవుని బిడ్డలారా, అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, గొప్ప జనముగా చేశాడండి అబ్రహాముని. అవును దేవుని బిడ్డలారా, మరి నేను చేస్తాను అన్నది చేసి చూపిస్తాడు దేవుడు. చేసిందాకా, ఆ మాట నెరవేర్చిందాకా దేవుడు విడవడండి. మరవని దేవుడు మన దేవుడు. విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టాడు, పమ్మన్న చోటికి పోయాడు. దేవుని వాక్కు నెరవేర్చబడ్డది. గొప్ప జన్మగా చేసి నేను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను అనగా, నీ పేరు గొప్ప చేస్తాను అంటున్నాడండి. దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్కు నీ కాడకు వచ్చినప్పుడు, వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడేటప్పుడు, మరి ఏమైతే విడిచిపెట్టాలా అనుకుంటున్నారో, మరి ఆ పిలుపుకి ఏ విధంగా లోబడాలనుకుంటున్నారో అబ్రహామును బట్టి ఈ దినము మనం తెలుసుకోవచ్చండి దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని బిడ్డలారా, మిమ్మల్ని కృంగదీసే కొన్ని కార్యాలుంటాయండి. అలాంటివి విడిచిపెడితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడండి, దీవిస్తాడండి.
కాబట్టి దేవుని బిడ్డలారా, మరి అబ్రాహాము విడిచిపెట్టాడండి, పొమ్మన చోటికి పోయాడు, మరి ఆశీర్వదించబడ్డాడండి. పేతురు అంటాడు, మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడితిరి. దేవుని బిడ్డలారా, పేతురు అంటాడు ఆ మాట, మీరు ఆశీర్వాదమునకు వారసులు. అబ్రహాము, దేవుని బిడ్డలారా, అబ్రహాముని పిలిచాడు, అబ్రహాం సంతానాన్ని మరి వారసులుగా, ఆ స్వాస్థ్యానికి వారసులుగా చేశాడు, ఆశీర్వాదానికి వారసులుగా చేశాడండి. అబ్రహాముని పిలిచాడు, ఇస్సాకునిచ్చాడు, ఇస్సాకు నుంచి యాకోబునిచ్చాడు. గొప్పగా ఆశీర్వదించబడ్డాడండి యాకోబు. తన మామ లాబాని కుటుంబంలో గొప్పగా ఆశీర్వదించబడ్డాడండి. దేవుని బిడ్డలారా, మనము లేని స్థితిలో దేవునికి లోబడి మనము జీవిస్తే సమస్తము దేవుడు అప్పగిస్తాడండి, ఆశీర్వాదానికి వారసులుగా చేస్తాడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి అబ్రహాముని పిలిచాడు, గొప్ప ఆస్తివంతుడుగా, ధనవంతుడుగా చేశాడండి. కాబట్టి మనము ఈ లోకంలో ఏటిని విడిచిపెట్టాలో, ఏటిని విడిచిపెట్టి దేవుని కాడ మనం ఒప్పుకుంటామో, దేవుని కాడ పశ్చాత్తాపడతామో ఆశీర్వదించబడతారండి. కాబట్టి మరొక మాట కూడా మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 3వ వచనం, నాతో కూడా యెహోవాను గణపరచుడి. దావీదు అంటున్నాడండి, నాతో కూడా యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన నామమును గొప్ప చేయుదుము, ఆయన నామమును స్తుతించేదము, గణపరిచేదము, మహిమపరిచేదము. అవునండి, అన్ని నామముల కంటే ఉన్నతమైనది యేసు నామం. యేసు నామము తప్ప వేరొక నామములో రక్షణ లేదండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ చక్కటి మాటలు, నాతో కూడా రండి యెహోవాను గణపరిచెదము. అవునండి, ఎప్పుడైతే మనం దేవుని గణపరుస్తామో దేవుడు మనమలని హెచ్చిస్తాడు, గనులుగా చేస్తాడు, పరిశుద్ధులైన రాజులైన యాజక సమూహముగా చేస్తాడండి, నీతిమంతుల పట్టికలో చేరుస్తాడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము గణపరచాల్సింది మనుషులను కాదు, మనము గణపరచాల్సింది దేవుని బిడ్డలారా ఎవరినో ఒకరిని కాదండి. వాళ్ళు ఆ కార్యం చేశారు, ఈ కార్యం చేశారు, వాళ్ళని మనం గణపరచాలి, వాళ్ళని హెచ్చించాలి, అవి సొంత ఉద్దేశాలు. ఎప్పుడైతే మనం దేవుని గణపరుస్తామో దేవుడు మనమలని ఘనముగా వాడుకుంటాడు, ఘనపరుస్తాడు, ఘనహీనతలకు తీసుకెళ్ళడు, గనులుగా చేస్తాడు దేవుడండి. కాబట్టి మరొక మాట కూడా మనం చదువుదాం. 91వ కీర్తన 14వ వచనం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరిచేదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరిచేదను. అవునండి, అన్ని నామముల కంటే ఉన్నతమైనది, ఉన్నతమైన దుర్గము కలిగింది ప్రభు నామం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము నిరీక్షణకు ఆధారము లేని కాలములో దేవుడు నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడ్డదండి. విడిచిపెట్టాడు, మరి దేవుడి పిలుపుకి మరి శిరమ ఉంచాడు, ఎక్కడికైతే పొమ్మన్నాడు అక్కడికి వెళ్ళాడు, స్థిరపడ్డాడు. దేవుడు అబ్రహాముని గొప్ప జనముగా చేసినంత వరకు కూడా అబ్రహాం విడిచిపెట్టలేదండి. దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన వాగ్దానం, నిబంధన, దేవుడు మీ వ్యక్తిగత జీవితాలలో కూడా ఆయన గొప్ప నిబంధనలతో, వాగ్దానాలతో మిమ్మల్ని బలపరిచి, ధైర్యపరిచి, తృప్తిపరిచి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యం ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. కృపా సత్య సంపుడమైన తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ కొందనాలు, స్తోత్రాలు నాయన.
అబ్రహాముని గొప్ప జనముగా నువ్వు చేసి ఆశీర్వదించినంత వరకు విడవని దేవుడివయ్యా. అదే విధంగా నీ ప్రజలు నాయన, నీ స్వాస్థ్యం ఆశీర్వాదమునకు వారసులొగటుకు పిలువబడుతున్న నీ ప్రజలని ఆశీర్వాదించండి, బలపరచండి, సమృద్ధితో నింపి కృపాక్షేమములతో నింపమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ దినమంతా నా దేవుని కృప మీకు తోడి నడిపించునుగాక. ఆమేన్.